మీ అందరికీ శుభోదయం. మనము గత కొద్ది రోజులుగా సోషియాలజీ ఆఫ్ రిలీజన్ అంటే మతం సామాజిక అంశంలో మతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మనం మాట్లాడుకుంటున్నాము. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము రకరకాల మతాల గురించి మాట్లాడేటప్పుడు భాగంగా మొట్టమొదటిసారిగా మనము హిందూ మతం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే సామాజిక శాస్త్రంలో మన ఏ రకంగానైతే జెండర్ ఇష్యూస్, మైనారిటీ ఇష్యూస్, ఎల్జిబిటి ఇష్యూస్, లేకపోతే గిరిజన ఇష్యూస్ ఎట్లయితే తెలుసుకుంటామో, అదేవిధంగా ఎకానమీ, సొసైటీ, కల్చర్, మూవీస్ గురించి ఎట్లయితే తెలుసుకుంటామో, అదే రకంగా మతం గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరీ ముఖ్యంగా ఏంటంటే మన సౌత్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ కాంటెక్స్ట్లో మతం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. కాబట్టి మనలో అంత రేషనలైజేషన్ జరగలేదు. కాబట్టి మతం గురించి మాట్లాడుకోవడం అనేది భారతీయ కాంటెక్స్ట్లో చాలా ప్రముఖమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని చూస్తే మన భారతదేశంలో ఒక 80% వరకు హిందువులు ఉన్నారు, 80% పైగా ఉన్నారు. వీళ్ళు హిందూ మతం అనేది ఒక భారతదేశంలో కాదు, శ్రీలంక, నేపాల్, ఆ తర్వాత భూటాన్, ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కూడా హిందువులు కొన్ని కోట్లలో ఉన్నారు. అంటే హిందూ మతం అనేది ఈ సబ్ కాంటినెంట్లో చాలా ప్రాముఖ్యంగా ఉంది. అదేవిధంగా హిందూ మతం అనేది ఇండియా పాకిస్తాన్ విభజన కాకముందు వాడు పాకిస్తాన్లోనూ హిందువులు ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా హిందువులు ఉండేవాళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ హిందువులు ఇక్కడికి వచ్చారు. అంటే హిందూ మతం అనేది సబ్ కాంటినెంట్లో చాలా ప్రబలంగా ఉంది. ఇప్పటికీ భారతదేశ జనాభాలో 2024 కనుక చూస్తే హిందూ మతం అనేది 80% పైగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హిందూ మతాన్ని యొక్క ఆది భౌతిక మనం ఆధారం ఏంటి, వేదాంతాలు ఏంటి అనేది మనం కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. హిందూ మతానికి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవి చాలా ప్రామాణికం అని చెప్పొచ్చు. పురాణాలలో హిందూ మతాన్ని చెప్పారు, వేదాలలో చెప్పారు, అదేవిధంగా మనకు భగవద్గీతలో చెప్పారు. ఇట్లా రకరకాలుగా హిందూ మతం అనేది ఒక విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని కలిగినటువంటి మతంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లతో పోలిస్తే హిందూ మతం అనేది చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టెక్స్ట్లు ఉన్నాయి. దీనికి వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇన్కార్నేషన్స్ ఉన్నారు, ఆ తర్వాత దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాలిథియాన్ రిలీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది బహుళ దేవుళ్ళను, బహుళ దేవతలను ఆరాధించే మతంగా మనం చెప్పొచ్చు. అయితే దీని యొక్క పుట్టు పూర్వతలు ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లాంటి అంటే వేరే మతాలతో పోల్చినప్పుడు దీని యొక్క చరిత్ర ఏంటి అనేది కూడా మనము ఈ ఒక పాఠం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా జుడాయిజము, క్రిస్టియానిటీ, ఆ తర్వాత హిందూ మతము, కన్ఫ్యూషనిజము, ఈ జైనిజము, ఇవన్నీ కూడా చాలా భారతదేశంలో చాలా ప్రాచీనమైనటువంటి మతాలుగా చెప్పవచ్చు. హిందూ మతం అనేది ఎంత ప్రాచీనం అంటే బుద్ధిజమే క్రీస్తు శకం వచ్చింది. అంటే దానికన్నా ముందు కూడా మనకు హిందూ మతం ఉంది అని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైనటువంటి సూత్రాలు ఏంటి అంటే పురాణాలు అని చెప్పొచ్చు. పురాణాలలో ఇప్పుడు గరుడ పురాణం అని, మత్స్య పురాణం అని, లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటిలోంచి ఇది సోర్స్గా మనం చెప్పొచ్చు. అంటే వైష్ణవ పురాణాలు కానీ, శైవ పురాణాలు కానీ, వీటన్నిటిని మనము సోర్సెస్ ఆఫ్ హిందూ రిలీజన్ అని చెప్పొచ్చు. ఒకసారి సీతారాం యెచూరి ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాట్లాడుతూ మనకు ఈ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది ఇప్పుడు వరాహ అవతారం అంటారు. ఆ తర్వాత మనకు రకరకాల అవతారాలని చెప్తా ఉంటారు. అవతారాలు అనేటివి ఎట్లా అనేది ఎవల్యూషన్లో భాగంగా వచ్చాయని ఇప్పుడు బలరాముడు, లేకపోతే ఆ తర్వాత వ్యవసాయం ప్రధానంగా ఉన్నప్పుడు బలరాముడు, ఇట్లా రకరకాలుగా మారింది హిందూ మతం అనేది మనకు సీతారాం యెచూరి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆయన చెప్తా ఉండేవాడు. అంటే అది ఏదేమైనా కానీ మనం ఒక శాస్త్రీయ పరంగా హిందూ మతాన్ని చదివేటప్పుడు దీని యొక్క పుట్టు పూర్వతరాలు, దీని చరిత్ర, ఇది ఏ రకంగా దీని యొక్క పునాదులు ఉన్నాయి అనేది మొత్తం కూడా మనం చూడవలసినటువంటి విషయం. హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. మరి ముఖ్యంగా విష్ణువు, శివుడు మరియు ఇంద్రుడు, వీళ్ళు ప్రధాన దేవుళ్ళుగా, మరియు వాళ్ళ భార్యలు ప్రధాన దేవతలుగా పార్వతి, ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా ప్రధానమైనటువంటి దేవతలుగా ఉన్నారు. అయితే ఇది మనం ఎట్లాంటి సందర్భాల్లో అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా
మనం చూడాలి. దీంట్లో ఎటువంటి సామాజిక సంస్థలు ఉన్నాయి, దీంట్లో హిందూ మతం అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. హిందుత్వం అనేది కూడా ఈరోజు ఇస్లామిక్ ఫండమెంటలిజం, క్రిస్టియన్ ఫండమెంటలిజం, ఇలాగనే హిందుత్వ ఫండమెంటలిజం కూడా ఈరోజు వచ్చింది. అంటే ఏదేమైనా కానీ బేసిక్ థింగ్స్ ఏం చెప్తున్నాయి, హిందూ మత జీవన విధానం ఏంటి, హిందూ మతంలో మోక్షం ఎట్లా వస్తుంది, హిందూ మతంలో పెళ్లి ఎట్లా జరుగుతుంది, హిందూ మతంలో మన వారసత్వ హక్కు చట్టం అనేది ఎట్లా వస్తుంది అనేది మనం ఇక్కడ ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం. దాంతోపాటుగా భారతదేశంలో ఒక్కొక్క చోట ఏ రకంగా హిందూ మతం ఉంది, అది లోకలైజ్డ్గా ఎట్లా ఉంది, యూనివర్సల్గా ఎట్లా ఉంది, ఆ తర్వాత లోకల్ గాడ్స్ అండ్ గాడ్సెస్ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు సమ్మక్క సారక్క, ఆ తర్వాత మల్లమ్మ ఎల్లమ్మ ఇట్లాంటి గ్రామ దేవతలు గ్రామణ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇక్కడ గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ లో ట్రెడిషన్స్ అని, లిటిల్ ట్రెడిషన్స్ అని మనకు ఒక సోషియాలజీ చెప్పాడు. గ్రేట్ ట్రెడిషన్స్ అంటే ఏంటి అంటే రాముడు, కృష్ణుడు, ఆ తర్వాత శివుడు, వీళ్ళంతా గ్రేట్ ట్రెడిషన్స్. లిటిల్ ట్రెడిషన్స్ అంటే లోకల్ ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, ఇవన్నీ కూడా సమ్మక్క సారక్క, ఇవన్నీ కూడా లిటిల్ ట్రెడిషన్స్ హిందూ మతంలో అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఆది భౌతిక ఆధారం ఏంటి, అసలు ఏం చెప్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది హిందూ మతం, అంటే దీని యొక్క పునాదులు ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే, హిందూ మతానికి పునాదులు అనేది పురాణాలు, వేదాలు, ఆ తర్వాత మనకు వచ్చినటువంటి భగవద్గీత. పురాణాలు ఆ తర్వాత వేదాలు అనేటివి ఏన్షియంట్ క్లాసికల్ టెక్స్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అవి చాలా పాతగా, అవి పునాదులుగా చెప్పవచ్చు. వీటికి అదనంగా మనకు భగవద్గీత అని కలిసింది. భగవద్గీత ఎందుకు వచ్చింది, దాంట్లో ఎందుకు హిందూ మతంలో అది ప్రముఖమైనటువంటి టెక్స్ట్గా మారింది అనేది కూడా మనం ఈ పాఠంలో మనం చర్చిస్తాం. అంటే వన్నెస్, డివోషన్ టు గాడ్ అవి ఎట్లా జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. హిందూ మతం అనేది, హిందూ అంటే ఏంటి, అసలు ఇస్లాం అంటే ఏంటి, క్రిస్టియానిటీ అంటే హిందూ అనే పదం ఎట్లా వచ్చిందని కూడా చాలా సిద్ధాంతాలని, సింధు రివర్ పక్కనటువంటి వాళ్ళని హిందువులుగా పిలిచినట్టు మనకు కొంత అకౌంట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ముస్లిమ్స్ ఈ దేశంకి వచ్చినప్పుడు, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఈ సింధు రివర్ పక్కన ఉన్న వాళ్ళని హిందువులుగా భావించారు అనేది ఒక సిద్ధాంతం మనకు చెప్తుంది. అయితే హిందూ మతానికి పుట్టుక మనకు ఋగ్వేదాలో ఉంది అని మనం చెప్పవచ్చు. ఋగ్వేద అనేది ఒక యాన్షియంట్ క్లాసికల్ టెక్స్ట్, హిందూ టెక్స్ట్ అని చెప్పచ్చు. ఈ ఋగ్వేదాలో ఈ యొక్క కాస్ట్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. అంటే మానవ సమాజాన్ని, హిందూ మతాన్ని అది ఋగ్వేద అనేది చెప్పింది. మనిషి నోటి అంటే ఆది ప్రిమిటివ్ మ్యాన్, ఎమర్జెన్స్ ఆఫ్ ప్రిమిటివ్ మ్యాన్, ఆది మానవుని నుండి నోటి నుండి బ్రాహ్మణుడు, ఆ తర్వాత భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, ఆ తర్వాత కాళ్ళ నుంచి శూద్రుడు అని వచ్చారనేది మనకు ఋగ్వేదంలో చెప్పబడ్డది. పురుష సూక్త అనే ఒక సూత్రంలో చెప్పబడ్డది. దీని ప్రకారం ఏంటంటే బ్రాహ్మణులు ఒక అధికత ఉండి వాళ్ళు మాట, నోరు అంటే చదువు, వీటి పట్ల విజ్ఞానము, దైవిక సంబంధాలమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం అనేది బ్రాహ్మణుల పని. అయితే క్షత్రియులు, ఇప్పుడు భుజాల నుంచి వచ్చిన వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు రాజ్య పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటివి చూడాలనేది వైశ్యులకి, ఆ తర్వాత మన క్షత్రియులకి, ఆ తర్వాత తొడల నుంచి వచ్చినటువంటి వైశ్యులకి అంటే బిజినెస్ పీపుల్కి ఈ తొడల నుంచి వచ్చినటువంటి అది ఉందనేది మనకు ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పురుష సూక్తి చెప్తుంది. అదేవిధంగా కాళ్ళ నుండి అంటే మన కాళ్ళలో శూద్రులు అనేవాళ్ళు కాళ్ళ నుంచి అంటే సర్వీస్ కాస్ట్ అని చెప్పవచ్చు మనం. ఎట్లా అంటే కుమ్మరి, కమ్మరి, మన మంగలి, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మనకు శూద్ర కులాల నుంచి వచ్చారని చెప్పచ్చు. భారతదేశంలో మనకు బ్రాహ్మణులు 1% ఉంటే, మనకు క్షత్రియులు ఇంకొక 2-3% ఉంటే, మిగతాది కూడా ఈ 80%లో 80% భారతదేశంలో ఉన్న 80% హిందువులలో 80% వరకు కూడా 80-90% వరకు కూడా ఈ శూద్రులే ఉంటారని చెప్పచ్చు. భారతదేశ పాపులేషన్లో శూద్రుల జనాభా అనేది నాకు తెలిసి 50% వరకు ఉంటుంది. దళితులకి 15%, గిరిజనులకి 8%, మైనార్టీలో 15% కనుక తీస్తే మిగతా మొత్తం కూడా వాళ్ళు హిందూ మతంలో శూద్రులే ఉన్నారని చెప్పొచ్చు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జనాభాలో 50% శూద్రులు ఉన్నారని చెప్పొచ్చు. అంటే సర్వీస్ కాస్ట్, మంగలి, కమ్మరి, కుమ్మరి, హౌసల ఇట్లాంటివన్నీ ఎన్నో కాస్ట్, ఒక 56 ఓబీసీ కులాలు అనేటివి ఉన్నాయి. అవి కూడా హిందూ మతంలోనికే వస్తాయని మనం చెప్పుకోవచ్చు.
ఈ రకంగా హిందూ మతం అనేది ఎక్కువ సంఖ్యలో కులాలని, ఎక్కువ సంఖ్యలో అతి విశాలమైనటువంటి సాహిత్యాన్ని ఇది కలిగి ఉందని చెప్పొచ్చు. ఇది పురాణాలు, ఇతిహాసాలు, ఆ తర్వాత ఇవి కాకుండా మనకు రామాయణాలు, మహాభారతాలు, మళ్ళీ దాంట్లో కూడా మల్ల రామాయణము, కంబ రామాయణము, వాల్మీకి రామాయణము, ఆ తర్వాత మనకు మహాభారతాలలో రాసినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా హిందూ మతం అనేది ఒక పెద్ద లిటరేచర్ కలిగినటువంటి మతంగా మనం చెప్పొచ్చు. దీన్ని కోడిఫై చేయడం కూడా చాలా కష్టం. అంటే దీన్ని నిర్వచించడము, హిందూ మతాన్ని నిర్వచించడం అనేది కూడా మనం కష్టతరమైనది అని చెప్పొచ్చు. ఇస్లాంను నిర్వర్తించడం కొంత ఈజీ, మన క్రిస్టియానిటీని నిర్వచనం ఇవ్వడం కొంత ఈజీ, కానీ హిందూ మతాన్ని మనం నిర్వచనం చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా రకాలైనటువంటి సెక్స్, సబ్సెక్స్ అంటే విభజనలు ఉన్నాయి. కాబట్టి హిందూ మతాన్ని ఒక జీవన విధానం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అది అట్లా అర్థమవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏమంటారు అంటే ఇట్లా ఉండడం వల్లనే అది ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉందని కూడా బాధించే ప్రొఫెసర్ కొంతమందిని మనం చూడొచ్చు. అంటే అట్లా ఈ రకంగా హిందూ మతం యొక్క వేదాంతం మరియు ఆది భౌతిక ఆధారాన్ని, అంటే వేదాంతం నుంచి, వేదాల నుంచి హిందూ మతం అనేది పుట్టింది. అంటే వేదాలు 4 ఉన్నాయి మనకు, ఋగ్వేదము, అధర్వణ వేదము, ఇవి 4 రకాల వేదాలు ఉన్నాయి. ఈ వేదాల నుంచే మనకు హిందూ మతం పుట్టింది అనేది బేసిక్గా మనకు అర్థం చేసుకున్నటువంటి ఆది భౌతిక ఆధారాన్ని, అంటే ఇట్లా ఫిలసాఫికల్ అకౌంట్స్, అంటే ఒక తాత్విక వేదాలలో ఉన్నటువంటి ఒక తాత్విక చింతన ద్వారానే మనకు హిందూ మతం పుట్టింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హిందూ మతం యొక్క ఆరాధనలు, దేవతలను వివరించారు. హిందూ మతంలో 3 దేవతలు ఉన్నారనేది మనకు మనకున్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్ చెప్తుంది. మనకున్న ఇప్పటివరకు ఉన్న విజ్ఞానం చెప్తుందంటే 3 దేవతలు. ఇప్పుడు అందశ్రీ రాశాడు, తెలంగాణ మా 3 దేవతల ప్రాణమా అని. అంటే ఆ రకంగా 3 దేవతలు, 3 కోట్ల దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు హిందూ మతంలో ఉన్నారు. అంటే అది మోస్ట్ డైవర్సిఫైడ్ రిలీజన్ అని మనం చెప్పుకోవచ్చు. అది కాకపోతే ప్రముఖంగా శివుడు, ఆ తర్వాత వైష్ణవ సాంప్రదాయము, శైవ సాంప్రదాయము, ఈ 2 ప్రధాన స్రవంతిగా ఇక్కడ మనకు చూడొచ్చు. శివుని పూజించే వాళ్ళంతా శైవులైతే, విష్ణువుని పూజించే వాళ్ళంతా వైశ్యులు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా హిందూ మతంలో ఈ యొక్క గాడ్ అనే దానికి ఎట్లా నిర్వర్తించారంటే, జీ అంటే జనరేటర్ అంటే విష్ణు, అంతా ఓ అంటే ఆపరేటర్, గాడ్ అంటే జీ అంటే జనరేటర్ అంటే బ్రహ్మ, ఓ అంటే ఆపరేటర్ విష్ణు అంటే దాన్ని నడిపేవాడు, అందుకని విష్ణు చక్రం అని చెప్తా ఉంటారు కదా. ది అంటే డిస్ట్రాయర్ అంటే శివ అని. ఈ రకంగా మనకి ఈ యొక్క గాడ్ అనేది దేవుని పుట్టుక, ప్రైమార్డియల్ మ్యాన్ నుంచి హిందూ మతం వచ్చిందనేది అది మనకు ఫస్ట్ ఆధారాలు వేదాల నుంచి ఇట్లా మనకు హిందూ మతం అనేది డెఫినేషన్ అనేది రావడం జరిగింది. హిందూ మతం యొక్క ఆరాధనలు మరియు దేవతలను వివరించాడు. అంటే ఆరాధన పద్ధతులు కూడా మనకు శైవులు ఒక రకంగాను, వైష్ణవులు ఇంకొక రకంగాను, ఇట్లా రకరకాలైనటువంటి ఆరాధన పద్ధతులు కూడా మనం ఈ హిందూ మతంలో మనం చూడొచ్చు. అంటే దాంట్లో కొంతమంది శైవులు, కొంతమంది వైష్ణవులు. ఇప్పుడు వైష్ణవాలయాలు వేరుగా ఉంటాయి, శైవాలయాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా సమ్మక్క సారక్కలు అయితే వాళ్ళ దేవాలయాలు వేరుగా ఉంటాయి. ఇట్లా మనకు ఒక ప్రాంత్యము, ఒక వెరైటీ అనేది మనకు హిందూ మతంలో అవపడుతుందని మనం చూడొచ్చు. హిందూ సామాజిక సంస్థల గురించి కూడా మనం చర్చించాలి. హిందూ సామాజిక సంస్థలు అంటే కులం ఎట్లా ఉంటుంది, అతను గోత్రం అంటే ఎట్లా ఉంటుంది, పెళ్లి ఎట్లా జరుగుతుంది, ఆస్తి పంపకాలు ఎట్లా జరుగుతాయి, అమ్మాయిలకు ఆస్తి వాటా ఉందా లేదా, ఉంటే అది ఏ రకంగా ఉంది, భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎట్లా ఉంది, నార్త్ ఇండియాలో ఎట్లా ఉంది, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎట్లా ఉంది, జమ్మూ కాశ్మీర్ వైపు ఎట్లా ఉంది హిందూ మతము. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క హిందూ సామాజిక సంస్థలు అంటే కులము, ధర్మము, న్యాయము, ఆ తర్వాత అసలు వీళ్ళ యొక్క జీవన విధానము, వీటన్నిటి కూడా అసలు ధర్మం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, మోక్ష అంటే ఏంటి, ఒక మనిషి యొక్క జన్మ యొక్క అర్థం ఏంటి, మన ఏ రకంగా మళ్ళీ అంటే ఇది మనిషి జన్మను ఎట్లా చూస్తారు హిందూ మతంలో, ఈ హిందూ సామాజిక సంస్థలు ఎలా పనిచేస్తాయి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా హిందూ మతాన్ని దాని చారిత్రాత్మక నేపథ్యంలో విశ్లేషించాలి. అంటే చరిత్ర మారుతున్న కొద్దీ హిందూ మతం అనేది ఏ రకంగా మారుతుంది, అది ఏ రకంగా ప్రభావాలకి గురవుతుంది. ఇప్పుడు ఇస్లాం వచ్చింది భారతదేశానికి,
అదే రకంగా క్రిస్టియానిటీ వచ్చింది, అదే రకంగా వేరే మతాలు వచ్చాయి, జూడాయిజం వచ్చింది. ఈ పరిస్థితులలో హిందూ మతం అనేది ఎట్లాంటి ప్రభావానికి గురైంది? మొహమ్మద్ గజ్నీ వచ్చిన కాంచి, ఆ తర్వాత ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు నార్త్ ఇండియాలో అప్పుడు రాజ్పుత్లు ఏం ఆలోచించేవాళ్ళు? రాజ్పుత్లు తమ హిందూ మతానికి, ఎందుకంటే కింగ్స్ మొత్తం రాజ్పుత్లే కాబట్టి మొదటి దెబ్బ ముస్లిమ్స్ వచ్చినప్పుడు ఈ దేశ బహుజనుల కంటే కూడా రాజ్పుత్ల మీద పడ్డదని చెప్పొచ్చు. వాళ్ళు ఇది హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి ఒక అన్యాయంగా కూడా వాళ్ళు చూశారు. అంటే రాజస్థాన్లోని రాజ్పుత్లు, మహారాష్ట్రలోని మరాఠాసు, ఆ తర్వాత మనకు ఈ విజయనగర ఎంపైర్, ఇట్లాంటి ప్లేసులలో మనకు ఒక రెసిస్టెన్సీ అనేది హిందూ మతాన్ని పునర్నిర్వచించడం అనేది కూడా జరిగింది. దాంతో పాటుగా మనకు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా హిందూ మతం అనేది వాళ్ళ క్రిస్టియన్ మిషనరీస్ని చూసి, ఆ చదువుని వాటిని చూసి, రామకృష్ణ మిషను, ఆర్య సమాజు, దయానంద సరస్వతి, వీళ్ళందరూ కూడా హిందూ రిఫార్మిజం అనేది ఒక ఇస్లాం క్రిస్టియానిటీ ప్రభావంతో వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇస్లాం క్రిస్టియానిటీలలో మోనోథియిజం ఉంది, అంటే దేవుడు ఒక్కడే, ఆయనకి రూపం లేదు అనేది చెప్పడం అనేది ఈయన క్రిస్టియానిటీకి ఇస్లాంకి బేసిక్గా ఉన్నటువంటిది. కానీ హిందూ మతంలో ఏమవుతుందంటే దేవుడు అనే దాని మీద కొంతమంది ఉన్నారు, అంటే కొంతమంది దేవునికి రూపం లేదు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మనకు దయానంద సరస్వతి ఆర్య సమాజం ఇంకా చూసుకుంటే వాళ్ళు దేవునికి రూపం లేదని, విగ్రహారాధన చేయకూడదని, విగ్రహారాధన అనేది రాయిలో దేవుడు లేడనేది కబీర్ కానివ్వండి, ఇంక ఇట్లాంటి వాళ్ళని ఎంతోమంది ఆర్గ్యూ చేశారు. ఆయన ఒక పోయంలో ఏం చెప్తాడు అంటే, ఒక కవితలో ఏం చెప్తాడు అంటే, అరే అల్లాహ్ అక్బర్ అని ఎందుకు అరుస్తావురా, దేవుడేమన్నా చదువువాడా, అదేవిధంగా నువ్వు రాయిని మొక్కితే దేవుడు ఉన్నాడంటే నేను కొండనే తీసుకొచ్చి మొక్కుతాను అనేవాడు. అంటే ఈ రకంగా హిందూ మతం అంటే జీవన విధానాన్ని అర్థం చేసుకునే విధానంలో మనకు హిందూ మతం అనేది ఒక ప్లూరాలిటీని చూపిస్తూ ఉంది. కొంతమంది దీన్ని దేవుడు అంటే ఎవరు లేరు, మనిషి సాల్వేషన్ దేవుడు అంటే లేదు, పరలోకం ఉందనేది కూడా కొంతమంది వాదిస్తున్నారు. దీంతో పాటుగా మనకు మ్యాక్స్ వెబర్ కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఈ కర్మ, ధర్మ, ఈ మోక్ష ఏవైతే హిందూ మతంలో ఉన్నాయో అవి అదర్ వరల్డ్, అంటే వేరే ప్రపంచం, ఇప్పుడు వేరే మనం ఇక్కడ చచ్చిపోయి వేరే ప్రపంచంలో పోయిన అనే కాన్సెప్ట్ను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ భారతదేశంలో పెట్టుబడిదారి విధానం డెవలప్ కాలేదు అనేది కూడా ఈ యొక్క మనకు మ్యాక్స్ వెబర్ హిందూ మతాన్ని గురించి చేసినటువంటి కామెంట్. ఆయన ఏదైతే ఎక్కడైతే అదర్ వరల్డ్లీనెస్ ఉందో అక్కడ మనకు క్యాపిటలిజం డెవలప్ కాదు అనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్తున్నాడు. అదే దానికి విరుద్ధంగా క్యాల్వినిజం ఏం చెప్తుంది, దిస్ వరల్డ్ ఈజ్ రియల్, ఈ ప్రపంచం అనేది నిజము, నువ్వు దీంట్లో జీవిస్తున్నావు అనేది క్యాల్వినిజం చెప్తుంది. కాబట్టి పెట్టుబడిదారి విధానం డెవలప్ అయింది అనేది మనకు ఈ యొక్క సిద్ధాంతం క్యాల్వినిజం చెప్తుంది. అంటే ఈ రకంగా హిందూ మతంలో మనకు క్యాపిటలిజం డెవలప్ కాకపోవడానికి, లేకుంటే ఆ పరిశ్రమలు లేకపోవడానికి, ఇట్లా రకరకాలుగా ఈ యొక్క అదర్ వరల్డ్నెస్సే చాలా ప్రధానంగా దీన్ని దెబ్బతీసింది భారతదేశ వెనుకబడుతనానికి. దాంతోపాటుగా కులగోడలు, అంటే నాకు డిసౌజా అని నేను పాండిచేరిలో చెప్పేటప్పుడు చేశాను, కాస్ట్ యాజ్ ఎన్ ఇంపిడిమెంట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని. అంటే అదేంటంటే కులము అనేది ఎంత ప్రభావంతం చేస్తుందంటే, భారతదేశంలో నువ్వు ఒక కులంలో చెప్పులు పెట్టే కుటుంబంలో పుడితే నువ్వు జీవితాంతం చెప్పులే కుట్టాలి, ఆ తర్వాత నువ్వు అవసరాల కుటుంబంలో పుడితే అవసరాల పనే చేయాలి, ఇట్లాంటి భావనలన్నిటి కూడా అది ఈ యొక్క కులము అనేది ఉండడం వల్ల, దీనివల్ల అది మనకు అభివృద్ధి చెందలేదు అనేది కూడా, భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కులం అనేది ప్రధాన కారణంగా మనకు విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక దళిత అబ్బాయి తన మాదిగనో, మాలనో, లేకపోతే రెల్లీనో, ఇంకేదైనా కులంలో పుడితే అతను చదువుకొని డాక్టర్ కావాలి అంటే అది కుల వ్యవస్థలో అది సాధ్యం కాదు. అంటే మన పురాణిక కుల వ్యవస్థలో అది సాధ్యం కాదు. అది ఏ కులంలో పుడితే ఆ కులంలోనే ఉంటారు. మన పూనా లాంటి ప్లేస్లలో అంబేద్కర్ గారు రాసినటువంటి విషయాల్లో ఏం చెప్తారంటే, దళితుల యొక్క నీడనే ఒక అవమానంగా చూసినటువంటి రోజులు ఉన్నాయనేది మనకు ఇక్కడ అర్థమవుతున్నాయి. అందుకనే ఆయన కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని ఒక పుస్తకమే రాశాడు. ది రిడిల్స్ ఆఫ్ రామాయణ మహాభారతాన్ని కూడా, అంటే రామాయణము మరియు మహాభారతం రహస్యాలను కూడా అని ఆయన తన పుస్తకంలో రాయడం జరిగింది. అంటే ఈ రకంగా మనకు హిందూ మతం అంటే ఒక బహుళ దేవతలు కలిగినటువంటి, 3 కోటి దేవుళ్ళు కలిగినటువంటి ఒక మతంగా మనం అర్థం చేసుకోవాలి. దీని పురాణాలు ఒక భూమికగా పనిచేస్తున్నాయని చెప్పుకోవాలి. దాంతోపాటుగా వేదాలలో ఒక ప్రముఖంగా ఉందని చెప్పుకోవాలి. హిందూ మతాన్ని కనుక మనం
చారిత్రక నేపథ్యంలో చూస్తే ఇది చాలా ప్రభావానికి గురైపోయి మనకు ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చాలా విషయాలు హిందూ మతంలోకి వచ్చాయి. అది మోనోథిజం అని కానీ ఏకోపారాధన అనేది ఇవన్నీ కూడా వచ్చాయి. దీంతో పాటుగా ఇండివిజువల్ కల్ట్స్ కూడా. ఆ తర్వాత మన సమకాలీన కాలంలో హిందూ మతం యొక్క ఉద్భవిస్తున్న కోణాలు అంటే ప్రస్తుతానికి 21st సెంచరీలో ఎట్లాంటి ఇవి వస్తున్నాయి అనేది కూడా మనం కనుక చారిత్రాత్మకంగా చూడాలి. ఇప్పుడు మనకు సాయిబాబా కల్చర్ చూడండి, లేకపోతే మీకు సాధువులు సంతువులు అని ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా బాబాలను చాలా మంది దేశవ్యాప్తంగా పుట్టుకొస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా కానివ్వండి, షిరిడి సాయిబాబా కానివ్వండి, కర్నూలు సాయిబాబా కానివ్వండి, బాల సాయిబాబా కానివ్వండి, మీరు ఇంకా ఇట్లా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉత్తర భారతదేశంలో ఈ బాబాల కల్చర్ ఎక్కువైపోయింది. ఎట్లా అంటే వాళ్ళు కూడా అది ఇండివిజువల్ కల్చర్ అంటే వ్యక్తిగతంగా ఎట్లా హిందూ మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మీరు అందరికీ తెలుసు, మనకు డేరా సచ్చా సౌదా అనేది కూడా మీరు వినే ఉంటారు. అది కూడా ఎట్లా పైకి వచ్చింది. అదేవిధంగా మనకు కనుక చూస్తే సిక్కు మతం అనేది కూడా గురునానక్ హిందూ మతంలోని కొన్ని అంశాలని మరియు ఇస్లాంలోని ఈ యొక్క ఏకోపాసన దేవుడు ఒక్కడనే ఏకోపాసన ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఆయన సిక్కు మతాన్ని చేయడం జరిగింది. అటు హిందూ మతంలోని కొన్ని అంశాలను ఇటు సిక్కు మతంలోని కొన్ని అంశాలను కలిపి హిందూ మతం మరియు ఇస్లాంలను కలిపి గురునానక్ గారు కొత్త మతాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. కబీర్ దోహాలను వాటన్నిటిని కూడా గురుగ్రంథంలో చేర్చబడ్డాయి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే చారిత్రాత్మక నేపథ్యంలో కనుక మనం హిందూ మతాన్ని చూస్తే అది రకరకాల ప్రభావాలకు గురైంది. ముఖ్యంగా ఇస్లాం రావడంతో దాని యొక్క చాలా విగ్రహ ఆరాధన మీద, ఒక రకంగా సతీ మీద, ఆ తర్వాత కుల వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి ప్రభావం చూపించిందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాత ఒకప్పుడు టెంపుల్స్ అంటే అది బ్రాహ్మణులకు మాత్రమే, చదువుకి దానికి సెంట్రంగా ఉండేది. ఏ శూద్రుడు కానీ ఏ దళితుడు కానీ ఒక దేవాలయంలోకి ఎంటర్ అయ్యి, ఇప్పుడు మా ఊర్లో మనకు కాకతీయ టెంపుల్స్ ఉన్నాయి. కాకతీయులు శైవ భక్తులు. వాళ్ళు ఏంటంటే మా ఊర్లో 2 దీక్షకుంట అంటే ఆ ఊరే ఎట్లా వచ్చిందంటే దీక్షలు అంటే మనకు ఈ పూజలు పునస్కారాలు, ఆ తర్వాత దైవం పునర్జన్మ అనేది ఉన్నాయో అవన్నీ కూడా మా ఊర్లో చేసేవాళ్ళు అన్నట్టు. దీక్షకుంట్ల దీక్ష అంటే మీకు ఇనిషియేషన్ అంటే వాళ్ళొక ఇవన్నీ కూడా పూజలు. ఈ హిందూ మతానికి మా ఊరి పేరే ఒక పెద్ద ఉదాహరణ చెప్పచ్చు. హిందూ మతానికి యొక్క దీక్షకుంట అనేది ఒక హిందూ మతానికి ఒక సింబల్గా చెప్పచ్చు. అంటే ఒక ఊర్లో ఒక మతం ఎట్లా ఉంటుందంటే దీక్షకుంట మా ఊరి పేరు చూసే మీరు ఈ యొక్క హిందూ మతం అంటే ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీక్షలు చేయడము, దైవారాధన చేయడము, ఆ తర్వాత మోక్షం పొందడము, జీవితాన్ని ఒక క్రమబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆ తర్వాత మోక్షంగా సాగించడం అనేది మా ఊరు గ్రామంలో జరిగినట్టు మనకు ఇప్పుడున్నటువంటి టెంపుల్స్ కానివ్వండి అవన్నీ కూడా మనకు చెప్తా ఉన్నాయి. అంటే ఈ రకంగా మనకు ఈ యొక్క హిందూ మతం అనేది ఒక చారిత్రాత్మక నేపథ్యంలో మనం దీన్ని విశ్లేషించవలసినటువంటి విషయం ఉంది. ఇస్లాం వచ్చిన తర్వాత, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత దీంట్లో చాలా రకాలైనటువంటి మార్పులు జరిగాయనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సమకాలీన కాలంలో హిందూ మతం యొక్క ఉద్భవిస్తున్న కోణాలను పరిశీలించాలి. అంటే ప్రస్తుతమైనటువంటి కాలంలో ఎటువంటి కోణాలు హిందూ మతంలో వస్తున్నాయి. మనకు షిరిడి సాయిబాబా కానీ ఇంకా ఇవన్నీ ఇవి ఇండివిజువల్ కోణాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం హిందూ మతాన్ని ఏ రకంగా రాజకీయం చేస్తున్నారు అంటే హిందూ మతంలో ఆధునికంగా ఎట్లా మారిందని. సమకాలీన హిందూయిజంలో ఏమైంది అంటే హెగ్డేవార్ అనే అతను 1925లో ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థను అతను పెట్టడం జరిగింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాన్ని ఆయన హెగ్డేవార్ ది బంచ్ ఆఫ్ థాట్స్ ఏం రాశాడు అంటే ఈ భారతదేశంలో ఉండాలి అంటే మిగతా వాళ్ళంతా అంటే ముస్లిం అయినా కానీ క్రిస్టియన్లు అయినా కానీ ఇంకెవరైనా కానీ హిందూ మత హిందువులను గౌరవించడము, హిందూ యొక్క వాటిని గౌరవించడము, వీళ్ళ యొక్క సంస్కృతిని అలవాటు చేసుకోవడము అనేది చాలా ముఖ్యమని రాశాడు. అదేవిధంగా వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళకి ఒక సుపీరియారిటీ అంటే హిందూ మతం అనేది ఒక సుపీరియారిటీగా చూడాలి అనేది ఈయన యొక్క ఆర్ఎస్ఎస్ హెగ్డేవారు ఆయన చర్చించడం జరిగిందని. అంటే ఈ రకంగా మనకు నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ హెడ్ క్వార్టర్ మనకు అక్కడనే ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో నాగ్పూర్లో ఉంది. ఈ రకంగా మనకు సమకాలీన భారతదేశంలో హిందూ మతం ఏముంది అంటే ఆర్ఎస్ఎస్ ప్రభావానికి గురై ఇప్పుడు గాంధీ గారిని హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ని రాష్ట్రీయ స్వయం అంటే ఒక తీవ్రవాద
కోణం నుంచి హిందూ మతాన్ని చూసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లయితే ఐఎస్ఐఎస్ని ఎట్లయితే చేస్తున్నారో, లేకుంటే వేరే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి ఫండమెంటలిజాన్ని ఎట్లయితే బ్యాన్ చేశారో, అదేవిధంగా హిందూ మతంలోని ఆర్ఎస్ఎస్ అనేది ఒక హెగ్డేవార్ చేసినటువంటి ఈ యొక్క దీనివల్ల ఇది కొత్త కోణాన్ని, సమకాలీన కాలంలో హిందూ మతం వద్దవలసిన కోణాలంటే ఇప్పుడు మన ఒక పాట వచ్చింది, పుడితే పుట్టాలిరా హిందువుగా భారతదేశంలో అనే ఒక పాట వచ్చింది. అంటే అది ఒక విస్తృతమైనటువంటి ఒక 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 రాడికల్, అంటే ఒక ఉన్మాద స్థాయికి అది చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే ఇది హిందూ మతమే కాదు, మొత్తం ప్రపంచ వెపనైజింగ్ ది రిలీజియన్ అంటారు, దీన్ని వెపనైజింగ్ ది హిందూస్ అంటారు. వెపనైజింగ్ అంటే వాళ్ళని ఒక ఆయుధాలుగా మార్చడం, ఒక మతాన్ని ఒక ఆయుధంగా మార్చడం అనేది కొత్తగా జరుగుతున్నటువంటి ట్రెండ్స్. ఇప్పుడు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అటు వేరే పార్టీలు కానివ్వండి, దీన్ని వెపనైజ్ చేస్తున్నారు. అయోధ్యలో రామ టెంపుల్ కట్టియడం కానివ్వండి, లేకపోతే హనుమాన్ జయంతిని చాలా పెద్ద ఎత్తున చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కాల్డ్ వెపనైజింగ్ ది రిలీజన్. అంటే ఒక మతాన్ని ఒక ఆయుధంగా మారడం అనేది ఈ కొత్తగా ట్రెండ్స్. ఇది హిందూ మతంలోనే కాదు, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ వాడు ఏం చేశాడు, వాడు కూడా వెపనైజ్ చేశాడు ఇస్లాంని. అంటే ఒక మిలిటెంట్గా ముజాహిద్దీన్స్, ఆ తర్వాత ఇవన్నీ కూడా వెపనైజేషన్ ఆఫ్ ది రిలీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక టెర్రరిస్ట్గా మారడం కాశ్మీర్లో కానివ్వండి, ఇంకా వేరే చోట్ల కానీ. అంటే ఇప్పుడు తమిళనాడు ఎల్టీటీ అనేది ఇట్ హ్యాస్ వెపనైజ్డ్ ది ఎల్టీటీ ఐడెంటిటీ, ఆయుధంగా మార్చడం, యువతని ఒక మతపరంగా, భాషపరంగా, లేకపోతే ఇంకే రకరకాల పరంగా ఒక ఆయుధాలుగా మార్చడం అనేది ఈ కొత్త హిందూ మతంలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న మనం కోణాలని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు అంతర్జాతీయంగా కనుక చూస్తే, అంతర్జాతీయంగా కూడా మనకి కృష్ణ కాన్షియస్నెస్ అని, ఇస్కాన్ అని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే హిందూ మతం మనం మొదట్లో చర్చించుకున్నట్టు ఇప్పుడు హిందూ మతం అనేది ఒక భారతదేశంలో 80% వరకే కాదు, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులు ఉన్నారు. అదేవిధంగా సింగపూర్, మలేషియా, ఆ తర్వాత మనకు ట్రినిడాడ్, యూకే, యూరప్, ఆఫ్రికా, ప్రపంచవ్యాప్తంగా కూడా చైనీస్ డయాస్పరా, తర్వాత ఇండియన్ డయాస్పరా, ఇండియాలో మరి ముఖ్యంగా హిందూ డయాస్పరా కూడా ఉందని మనం చెప్పవచ్చు. ఈరోజు ఈ యొక్క ఫండమెంటలిస్టులకు అందుతున్నటువంటి అత్యంత ఈ డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డయాస్పోరిక్ కమ్యూనిటీ నుంచి అని చెప్తుంది. విదేశాల నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఒక విచిత్రం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిఖ్లైనా ఇండియాలో ఉన్నప్పుడు వేరుగా ఉంటారు, విదేశాలకు పోయిన తర్వాత ఇండియా వాళ్ళు అక్కడ వేరే దేశాలలో వేరే మతాల మధ్యలో ఉంటారు. కానీ వాళ్ళ దేశాన్ని ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టు ఇక్కడ మతవాదాన్ని పెంచి పోషించడం అనేది అటు ఇస్లామిక్, ఇటు హిందూ, ఇటు క్రిస్టియన్ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మనకు ఇండియాలో జరుగుతున్నటువంటి చర్చ్ ఫండింగ్స్ కానివ్వండి, హిందూ మత ఫండింగ్ కానివ్వండి, క్రిస్టియన్ ముస్లిం ఫండింగ్ కానివ్వండి, ఈ డయాస్పోరిక్ కమ్యూనిటీ అనేది ఒక గ్లోబల్గా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చేసేసి ఈ డయాస్పోరా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే, నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హిందూ డయాస్పోరా ఏదైతే ప్రవాస భారతీయులు హిందువులు ఉన్నారో వాళ్ళని ఒక ఆయుధాలుగా మార్చి చేస్తున్నాడు అనేది ఇది ఒక కొత్తగా వస్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో అవామీ లీగ్ కొన్ని మత సంస్థలు, పాకిస్తాన్లో కొన్ని మత సంస్థలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఇవి మతాలని ఒక రాడికలైజ్ చేసేసి మతాలని ఒక విధ్వంసకరంగా మార్చడం చేస్తున్నాయి అనేది మనకు కొత్తగా అందుతున్నటువంటి సమాచారం. ఇవి మనం పాఠంలో నేర్చుకుంటాం. హిందూ మతాన్ని నిర్వచించడం చాలా కష్టమని గుర్తించబడింది. అయితే హిందూ మతం యొక్క కేంద్ర విశ్వాస వ్యవస్థల సమితి ఉన్నాయి. విశ్వాస వ్యవస్థలు బ్రహ్మం, ఆత్మ, కర్మ, ధర్మం, అర్థ, మోక్షం మరియు స్వచ్ఛత మరియు కాలుష్యం యొక్క ఆలోచన చుట్టూ కేంద్రీకృతం ఉన్నాయి. దీని యొక్క ప్రధానంగా చూస్తే ఇప్పుడు మనకు ఒక బైక్ని కనుక తీసి చూస్తే దాంట్లో ఎట్లయితే మనకు రకరకాల వైర్లు, మన బ్యాటరీలు అవన్నీ అవపడతాయో, ఇట్లే మనం హిందూ మతాన్ని కనుక ఒకసారి విప్పి చూస్తే వాళ్ళ విశ్వాస వ్యవస్థలు అనేది బ్రహ్మం, ఆత్మ, కర్మ, ధర్మం, అర్థం, మోక్షం మరియు స్వచ్ఛత మరియు కాలుష్యం అనే ప్యూరిటీ, పొల్యూషన్ అనే ఆలోచన చుట్టూ ఈ హిందూ మతం అనేది కేంద్రీకృతం అయినట్టు మనకి చెప్తుంది. అంటే ఇది ఏంటి అనేది మనం ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి అనేది కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. హిందూ మతంలో అనేక ఆరాధనలు మరియు దేవతలు ఉన్నారు. అంటే అనేక మంది, అంటే 30 దేవుళ్ళు హిందూ మతంలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి.
కొన్ని ఆరాధనలు మరియు దేవతలను చర్చిద్దాం. మన దీంట్లో కొంత అంటే అందరు ముక్కోటి దేవతలను మనం ఈ పాఠంలో మాట్లాడుకోవడం కష్టం, కానీ మొత్తం కొంతమంది దేవతలు దేవుళ్ళ గురించి కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. ఈ మతం యొక్క సామాజిక సంస్థల ద్వారా హిందూ జీవన విధానం ప్రతిబింబిస్తుంది. ఈ అంటే హిందూ మతాన్ని మనం ఎట్లా చూడాలి అంటే ఆ ప్రతి మతంలో కొన్ని కొన్ని సామాజిక సంస్థలు ఉంటాయి. ఆ సామాజిక సంస్థలను బట్టి ఆ మతం అట్లా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి బ్రాహ్మిన్స్ ఉన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సమాజం ఒకటి ఉంది. అంటే అఖిల ప్రపంచ బ్రాహ్మణ సమాజం కూడా ఉంది. ఆ బ్రాహ్మణ కులాన్ని కనుక మనం చూస్తే అక్కడ వాళ్ళ ఆరాధన పద్ధతులు అవి చూస్తే మనకు హిందూ మతం అంటే ఇట్లా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. హిందూ మతంలోని కొన్ని ఆరాధనలు దేవతలను చర్చిస్తాము. ఆరాధన అంటే దేవుని ఎట్లా ఆరాధిస్తారు, ఆ తర్వాత దేవతలను ఎట్లా ఆరాధిస్తారు, పండుగలు ఎట్లా చేస్తారు, శ్రీరామనవమి ఎట్లా చేస్తారు, మీరు హనుమాన్ జయంతి ఎట్లా చేస్తారు, మిగతా ఎట్లా చేస్తారు అనేది కూడా మనం ఇందులో చూడాలి. ఈ మతం యొక్క సామాజిక సంస్థల ద్వారా హిందూ జీవన విధానం ప్రతిబింబిస్తుంది. అంటే మనకు ఈ సామాజిక సంస్థల ద్వారా మనకు వాళ్ళు జీవించే విధానం ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అసలు బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, బ్రాహ్మణ్ అంటే ఏంటి అంటే యూనివర్సల్ సోల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనిషి అనేవాడు ఆత్మ అయితే మనకు బ్రాహ్మణ్ అనేది పరమాత్మ అనేది అంటే యూనివర్సల్ సోల్ అనేది మనకు అర్థమవుతుంది. నాకు 10th క్లాస్ చదివేటప్పుడు పరమాత్మ అనే ఒక టీచర్ ఉండేవాడు, హిందీ టీచర్ ఉండేవాడు. అంటే యూనివర్సల్ సోల్ అంటే నాకు అప్పుడు అర్థం కాకపోయింది పరమాత్మ అంటే దాని మీనింగ్ ఏందో. పరమాత్ముడు సార్ అనేవాళ్ళమే కానీ ఆ పరమాత్ముడు అనే పదంలో ఏముంది అని మనకు తెలియదు. అంటే పరమాత్మ అంటే ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ సోల్. అంటే ఎప్పుడైతే మనిషి చచ్చిపోతాడో అంటే అదేంటి జీవి దాంట్లో యూనివర్సల్ సోల్ అంటే విశ్వాత్మలో విలీనం కావడం అనేది హిందూ మతం అనేది చాలా బలంగా నమ్ముతుంది. అంటే మనిషి యొక్క జీవితం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆత్మ పరమాత్మలో కలవడం. ఈ పరమాత్మ అంటే యూనివర్సల్ సోల్ అంటే బ్రహ్మాండంలో కలవడం, యూనివర్సల్లో కలవడం అనేది మనకు అర్థమవుతుంది. కర్మ అంటే ఏంటి అంటే నువ్వు చేయవలసినటువంటి యాక్షన్ ఇది ఎట్లా చేస్తావు. ప్రతి హిందూ మతంలో ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితం అనేది గత జన్మ మీద చేసినటువంటి కర్మాల దాని మీద ఆధారపడి ఉందని నమ్ముతారు. అది ఏ రకంగా అంటే నువ్వు ఒక దళిత కుటుంబంలో పుట్టావు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు గత జన్మలో ఏవో చేసి ఉంటావు, అందుకనే నువ్వు దళిత కుటుంబంలో పుట్టావు. అంటే నువ్వు చేసే కర్మల వల్లనే నీ పునర్జన్మ ఉంటుందనేది మనకు హిందూ మతం అనేది వాళ్ళు నమ్ముతారు. అదే రకంగా మనం కనుక అంటే ఇప్పుడు కనుక నువ్వు మంచి చేస్తే అంటే వర్చ్యూస్ ది బ్యాలెన్స్, నెట్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, నువ్వు ఒక బ్యాలెన్స్ షీట్, నువ్వు ఖర్చులు రాబడి కనుక ఇట్లా మనం బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా నువ్వు మంచి చెడుల మీద నీకు పునర్జన్మ ఉంటుంది అనేది ఈ యొక్క కర్మ సిద్ధాంతం చెబుతుంది. ధర్మం ఏంటంటే నీతి నియమాలు, న్యాయము, వీటన్నిటి ధర్మంగా బతకడము అంటే పక్క వాళ్ళని కూడా ఎట్లా మనం గౌరవించాలి అనే ధర్మం అనే కాన్సెప్ట్ చెప్తుంది. అర్థ అంటే ప్లెజర్ని ఎట్లా పొందాలి అంటే ఇప్పుడు నువ్వు లైంగిక కోరికలు ఉన్నాయనుకోండి, లైంగిక కోరికలను ఎట్లా నువ్వు నువ్వు ఆ ప్లెజర్ని ఎట్లా తీసుకోవాలి, నువ్వు ఒక స్త్రీ పట్ల నువ్వు ఎట్లుండాలి, లేకుంటే వాళ్ళు ఇప్పుడు ఊర్లలో కానీ సిటీలలో కానీ కొంతమంది ఎట్లా ఉంటుందంటే సినిమా పరిశ్రమ ఉందనుకోండి, వాళ్ళకి అర్థం ప్లెజరే జీవితం అన్నాడు. తెల్లారు లేచిన కానీ ఎవరో ఒకరితోటి అంటే మిగతా చేయట్లేదు నేను అనట్లేండి, సినిమా పరిశ్రమ నేను కించపరచడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ అంటే అంటే ప్లెజర్ అంటే నువ్వు జీవితంలో ఎట్లా నీ యొక్క సుఖాన్ని అనుభవించాలి అనేది కూడా ఇది చెప్తా ఉంది. ఆ తర్వాత మోక్షం అంటే నువ్వు ఏ రకంగా సాల్వేషన్. ఇప్పుడు ప్రతి మతంలో కూడా మోక్షం అనేది ఉందండి. ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, లేకపోతే హిందూయిజంలో కానీ ఈ మోక్షం అనే దాని మీదనే మొత్తము సమాజం ఆధారపడి నడుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు చనిపోయేటప్పుడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మన ఒక వాళ్ళ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ప్రతి తన జీవిత లాస్ట్లో ఏం కావాలని కోరుకుంటారు, వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు అంటే కాశీకి పోయి చనిపోవాలనుకుంటారు. అంటే ఆత్మ పరమాత్మలో ఆ రకంగా కలుస్తుందని వాళ్ళు భావిస్తారు. అంటే ఈ రకంగా మనకు రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ అర్థము మోక్షం అనేది ఆ రకంగా వస్తుంది అనేది వాళ్ళు భావించడం జరుగుతుంది. ఈ రకంగా స్వచ్ఛత మరియు కాలుష్యం అంటే ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ముట్టుకోరు, బ్రాహ్మణులు వేరే వాళ్ళని ముట్టుకోకపోవడము. స్వచ్ఛత మరియు కాలుష్యం అండ్ పొల్యూటెడ్ థింగ్స్. ఇప్పుడు ఒక అమ్మాయి రజస్వరాలు అయిందనుకోండి, అంటే మెచ్యూర్ అయిందనుకోండి, ఆ బట్టలను ఎవరు ఉతకాలి, ఇంట్లో ఉతకనివ్వరు. ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు కానీ ఒకప్పుడు అట్లా ఉండేది.
అంటే ఈ ప్యూరిటీ పొల్యూషన్ ఆలోచన చుట్టూ తిరుగుతుంది. మరీ ముఖ్యంగా మనకు జిఎస్ గురియా గారు చెప్పినటువంటి కాస్ట్ అండ్ రైస్ బుక్ లో కూడా ఈ యొక్క ప్యూరిటీ పొల్యూషన్ అనేది ప్రధానంగా క్యాస్ట్ సిస్టానికి ఉందనేది జిఎస్ గురియా గారు చెప్పారు. ఎంఎన్ శ్రీనివాస్ గారు కూడా ఒక రకంగా దాన్ని అది చేశారు. అంటే ఈ ప్యూరిటీ పొల్యూషన్ ఇప్పుడు దళితులు ఎందుకు చచ్చిపోయినటువంటి ఆవులను గొర్రెను తీసి బయటేయాలి, వై నాట్ అదర్స్ అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి దీని చుట్టూ ఈ యొక్క వ్యవస్థలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. హిందూ మతంలో అనేక ఆరాధనలు మరియు దేవతలు ఉన్నారు. దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. దీంట్లో రకరకాల దేవతలు ఉన్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మతం యొక్క సామాజిక సంస్థల ద్వారా హిందూ జీవన విధానం ప్రతిబింబిస్తుంది. అంటే ఈ కాస్ట్ సిస్టమ్ ద్వారా మనకు హిందూ మతం అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఉదాహరణకి ఒక మాదిగ క్యాస్ట్ని చూస్తున్నారు అనుకోండి, ఆ క్యాస్ట్ ఎట్లా పనిచేస్తుందని మనం చూస్తే హిందూ మతం ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కమ్మరి జీవితాలను తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏ రకంగా దేవుళ్ళని పూజిస్తారు, వాళ్ళ కులవృత్తి ఏంటి, వాళ్ళు వేరే కుల వాళ్ళతో ఎట్లా ఉంటారు, లేకుంటే ఒక వైశ్య కమ్యూనిటీని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ కులవృత్తి ఏంటి, వాళ్ళు వేరే కులాల వాళ్ళతో ఎట్లా ఉంటారు, ఇవన్నీ కూడా మనము ఒక కులం దాన్ని కనుక మనం పరిశీలిస్తే వాళ్ళ జీవన విధానం కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నంత కుల వ్యవస్థ బలంగా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ అనేది అది భారీగా భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుల వ్యవస్థను కనుక మనం చదివితే హిందూ జీవన విధానాన్ని మనం అర్థం చేసుకున్నట్టేనని మనం చెప్పొచ్చు. అది ఏ కులం, బ్రాహ్మణ కులమైన కానీ లేదా క్షత్రియ కులమైన కానీ ఏదైనా కుల వ్యవస్థ తీసుకొని మీరు కనుక ఆ కుల వ్యవస్థలో ఉన్న కొన్ని లక్షణాలు కనుక చదివితే హిందూ జీవన విధానం అనేది మనకు అర్థమవుతుంది. హిందూ మతం థియాలజికల్ మరియు మెటాఫిజికల్ బేసిస్. భారతీయ జనాభాలో అత్యధికులు 80% కంటే ఎక్కువ హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అయితే హిందూ మతం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. హిందువులు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బర్మా, ఇండోనేషియా, తూర్పు దక్షిణాఫ్రికా, కరేబియన్ దీవులు, గయానా, ఫిజీ, యూకే, యుఎస్ మరియు కెనడా అనేక ఇతర దేశాల్లో కూడా వ్యాపించారు. ఈ హిందువులు అనేవాళ్ళు ఒక భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ ఇట్లా ప్రతి దేశంలోనూ కూడా వీళ్ళు ఉన్నారనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. హిందూ మతం అనేది విస్తారమైనటువంటి సాహిత్యం యొక్క స్వరూపం. అంటే మనము కోడిఫై చేయడం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు మనకు ఇస్లాంలో ప్రపంచవ్యాప్తంగా ఏ ముస్లిం దగ్గర పోయినా ఖురాన్ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఏ క్రిస్టియన్ దగ్గర పోయినా కానీ బైబిల్ ఉంటుంది. కానీ హిందూ మతం అంటే ఇప్పుడు మా ఊర్లో ఒక 4000 జనాభా ఉంటారు, కానీ ఎంతమందికి భగవద్గీత వాళ్ళ చేతులలో ఉంది అని చెప్పడం కష్టం అన్నట్టు. అంటే ఈ హిందూ మతం అనేది విస్తారమైన సాహిత్యం. ఒకరికి రామాయణం అంటే ఇష్టం, ఒకరికి మహాభారతం అంటే ఇష్టం, ఒకరికి పురాణాలు అంటే ఇష్టం, ఒకరికి గరుడ పురాణం అంటే ఇష్టం, ఇంకొకరికి మా ఊళ్ళో మహాభారతంలో వాళ్ళు అది చేసేవాళ్ళు, పటాల చిత్రాలు వేసేసి మా ఊళ్ళో నా చిన్నప్పుడు కృష్ణార్జున యుద్ధం అని ఇట్లా రకరకాలైనటువంటి మనకు ఇవన్నీ వేసేవాళ్ళు. అంటే ఈ రకంగా ఈ హిందూ మతం అనేది చాలా విస్తారమైనటువంటి సాహిత్య యొక్క స్వరూపం అని మనం చెప్పవచ్చు. ఇట్స్ వెరీ వ్యాస్ట్ అని మనం చెప్పుకోవాలి. అంటే హిందూ మతం అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వేరు వేరు దేశాలలో ఉంది అని మనం చెప్పుకోవాలి. హిందూ మతం యొక్క సిద్ధాంతాలు పవిత్ర గ్రంథంలో పొందుపరచబడలేదని, లేదా హిందూ మతానికి ఒక చారిత్రాత్మక స్థాపకులు లేరని ఎత్తి చూపారు. అంటే ఇస్లాంకి ఒక చారిత్రాత్మక స్థాపకుడు ఉన్నాడు మొహమ్మద్. మీరు క్రిస్టియానిటీకి క్రైస్ట్ ఉన్నాడు, ఒక చారిత్రాత్మకంగా ఒక హిస్టారికల్ ఫిగర్ ఉన్నారు. కానీ హిందూ మతానికి ఈ మతాన్ని వీళ్ళు స్థాపించారు అని ఒక చారిత్రాత్మకమైన స్థాపకుడు లేడు అనేది ఇక్కడ మనకు ఈ హిందూ మతాన్ని చదివితే అర్థమవుతుంది. హిందూ మతం యొక్క పవిత్ర సాహిత్యం యొక్క విస్తారమైన భాగం ఉంది. అవి వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, దర్శనాలు, ఆగమనాలు, మహాభారతం మొదలైనవి. అంటే హిందూ మతానికి ఒక పవిత్ర సాహిత్యం ఒక విస్తారమైనటువంటి అది ఉందని చెప్పచ్చు. దాంట్లో వేదాలు ఇంతకుముందు చెప్పినట్టు ఋగ్వేదము, రకరకాల వేదాలు, అథర్వణ వేదము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే వాటి యొక్క వ్యాఖ్యానాలు, వేదాంగాలు వాటి యొక్క మరి ఉపవ్యాఖ్యానాలు, ధర్మశాస్త్రాలు అంటే పురాణాలు, గరుడ పురాణం చెప్పడానికి. ఇప్పుడు మీరు మనకు అపరిచితుడు సినిమా చూసిన దాంట్లో హీరో గాడు ఆ యొక్క కరప్షన్ చేసిన వాళ్ళని రకరకాలుగా చంపుతూ ఉంటాడు. వాడు ఏంటంటే గరుడ పురాణంలో ఇందులో
మత్స్య పురాణం చదివాను అని చెప్తాడు. అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇట్లా నీకు హిందూ మతంలో పవిత్ర సాహిత్యం అంటే ఈ సాక్రెడ్ టెక్స్ట్ అనేది ఒకటని కాదు, చాలా ఉన్నాయని చెప్పచ్చు. మనకు ఖురాన్ ఒకటే, ఖురాన్, హదీస్ ఇస్లాంలో చాలా పవిత్రమని చెప్పుకుంటే, క్రిస్టియానిటీలో బైబిల్ అనేది ఒక పవిత్రంగా చెప్పుకుంటే, దానికి ఇంకా పెద్దగా వేరే అంటే ఇంకా రకరకాల పుస్తకాలు అది పవిత్ర సాహిత్యంగా లేదు. ఇక్కడ హిందూ మతంలో మాత్రం ఇది ఈ పవిత్ర సాహిత్యం అనేది చాలా పెద్దగాను ఎక్కువగాను ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుళ్ళు కూడా ఒకరు కాదు, అసంఖ్యాకమైన దేవుళ్ళు ఉన్నారు. మరి హిందువులుగా ఉండడానికి దేవుని సారాన్ని విశ్వసించడం అవసరం లేదు. అంటే నువ్వు హిందువుగా బతకాలంటే దేవుణ్ణి మొక్కాలనేది ఏం లేదు అనేది కూడా. అందుకని మీకు ఇంతకుముందు నేను పాట మొదలయ్యేటప్పుడు కూడా చెప్పాను, ఇస్లాం క్రిస్టియానిటీ ఏదైతే దేవుని కొలుస్తాదో, హిందూ మతంలో దేవుడు ఉన్నవా, నువ్వు దేవుని నమ్మవలసిన అవసరం లేదు హిందువుగా ఉండాలంటే. ఒక క్రిస్టియన్గా ఉండాలి, ఒక ముస్లింగా ఉండాలి అంటే నువ్వు దేవుని నమ్మాలి. కానీ హిందువుగా ఉండాలంటే మాత్రం దేవుని దేని యొక్క సారాన్ని విశ్వసించిన అవసరం లేదనేది హిందూ మతం యొక్క దాన్ని బట్టి అర్థమవుతుంది. హిందూ మతాన్ని నిర్వచించడం చాలా కష్టంగా గుర్తించాలి. హిందూ మతం విశ్వాసాలు, అభ్యాసాల విభిన్న మూలకాన్ని నిరంతరం మొత్తంగా ఏకం చేస్తుంది. ఇది జీవితాన్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇది మత, సామాజిక, ఆర్థిక, సాహిత్య మరియు కళాత్మక అంశాలు. అంటే హిందూ మతంలో నువ్వు ఆర్థికంగా ఎట్లా ఉండాలి, నువ్వు సామాజికంగా ఎట్లా ఉండాలి. ఇప్పుడు మన ధర్మశాస్త్రం ఉందనుకోండి, ఉదాహరణకి మన ధర్మశాస్త్రం అనేది హిందూ మతాన్ని కోడిఫై చేశాడు. మనం అనేవాడు ఒక స్త్రీ యొక్క జీవితం సామాజిక జీవితం ఎట్లుండాలి అంటే, ఒక ఉన్నత కులాన వాడు ఒక దళిత స్త్రీతోటో ఇంకెవరితోటో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ మనం అదే ఒక దళిత అబ్బాయి, ఒక శూద్ర అబ్బాయి ఒక బ్రాహ్మణ స్త్రీతో కనుక లైంగిక సంబంధం పెట్టుకుంటే అతను చంపాలి అనేది మనకు మన ధర్మశాస్త్రం చెప్పింది. అదేవిధంగా మనకు ఇది సతీ సహగమనం కూడా ఇట్లాంటివన్నీ కూడా అంటే పితృస్వామ్య భావజాలాన్ని అది ఎక్కువగా చేసిందని చెప్పవచ్చు. అది సామాజిక జీవితాన్ని చెప్పింది. ఇది జీవితాన్ని మొత్తాన్ని కవరుస్తుంది. అంటే సామాజిక అంశాలు, నీకు మత అంశాలు, ఆర్థికంగా అంటే నువ్వు ఆర్థికపరమైన ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కలిగి ఉండాలి. నేను ఏం చెప్పాను, మ్యాక్స్ వెబర్ హిందూ మతం గురించి మాట్లాడుతూ ఈ ధర్మ, మోక్ష ఇవన్నీ కూడా అదర్ వరల్డ్ని కవర్ చేసే రకంగా ఉన్నాయి. కాబట్టి మనకు ఇండియాలో క్యాపిటలిజం డెవలప్ కాలేదు, లేకుంటే పెట్టుబడిదారి విధానం డెవలప్ కాలేదు అనేది మనకు మ్యాక్స్ వెబర్ చేస్తున్నటువంటి విషయం. కాకపోతే దానికి కౌంటర్గా మిల్టన్ సింగర్ ఏం చెప్పాడు అంటే, లేదు అలా ఏం లేదు, ఇది ఇండియాలో కూడా క్యాపిటలిజం డెవలప్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు వైశ్యులు ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు మనకు చేస్తున్న జిఎంఆర్ మాల్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా వైశ్యులే కదా. లేకపోతే మీకు ఎక్కువగా యొక్క అదాని అంబానీలు ఎవరు, ఇప్పుడు ఈరోజు ప్రపంచ కుబేరులలో ఎవరు ఉన్నారు, అదాని అంబానీలో ఉన్నారు. ఈరోజు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ ఈ యొక్క అదాని అంబానీల మీద టెంపో అని మాట్లాడుతున్నారు. ఈ టెంపో వాళ్ళంతా ఎవరు, ఇప్పుడు క్యాపిటలిజము ఈ టెంపోలో డబ్బులు ఎవరికి అందాయి అనే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. అంటే అంతకుముందు రాహుల్ గాంధీ గారు మొత్తం ఈ యొక్క వీళ్ళ గురించి అదాని అంబానీల గురించి మాట్లాడడం జరిగింది. అంటే మ్యాక్స్ వెబర్ చెప్పిన తప్పు భారతదేశం అనేది అదర్ వరల్డ్ కాదు, మతం ఇక్కడ దేవుడు నమ్మకపోవడం కూడా హిందూ మతం అనేది హిందువుగా ఉండొచ్చు అనేది ఒక రకంగా ఇది చెప్తుంది. అంటే ఎథిస్ట్, నిన్న సీతారాం యేచూరి మాట్లాడుతూ, సీతారాం యేచూరి అంటేనే ఒక పెద్ద హిందూ పేరు అది. కాకపోతే ఆయన ఏం చెప్తున్నాను, నేను ఆయన ఎథిస్ట్ అని చెప్తున్నాను. నేను అబ్బాస్ మహమ్మద్ ఉన్నాను, నేను ఒక రకంగా పెద్ద నమ్మకాలు పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అయితే ఇక్కడ అంటే విషయం ఏంటంటే, ఈ రకంగా ఒక రకమైనటువంటి ఆర్థిక, సాహిత్య మరియు కళాత్మకమైనటువంటి విషయాలు, అంటే ఒక ఆర్ట్, ఈస్థెటిక్స్ విషయాలు, డ్యాన్స్ ఉంది, భారత నాట్యం ఉంది, వైజ్ఞానిక శాస్త్రం ఉంది, కళలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మొత్తాన్ని కవర్ చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం. హిందూ మతం కాబట్టి ఖచ్చితమైన నిర్వచనాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే చాలా మంది హిందువులు పంచుకునే లక్షణాల యొక్క సాధారణ కోడ్ను మనం గుర్తించవచ్చు. దీన్ని నీ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. అంటే హిందూ మతాన్ని కరెక్ట్గా నిర్వర్తించడం కష్టం, కానీ ఎక్కువ మంది పంచుకునే అంటే 80% మందిలో ఎక్కువగా ఏదైతే మనం చేస్తారో దాన్ని మనం హిందూ మతంగా మనం వాడుకోవచ్చు అనేది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. బ్రాహ్మణ మరియు ఆత్మ, హిందువులు బ్రాహ్మణాన్ని పిలువబడే శాశ్వతమైన, అనంతమైన మరియు అన్నిటిని స్వీకరించే అంతమ శక్తిని విశ్వసిస్తారు. హిందువులు అనేవాళ్ళు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు గోహత్య బ్రాహ్మణ హత్యతో సమానమని
మా ఫ్రెండ్ గారు ఒకటి రూమ్లో పెట్టుకున్నాడు, అది క్యాలెండర్ మీద ఉంది. అంటే విశ్వాత్మ అంటే బ్రాహ్మణ అనే దాంట్లో హిందువులు వాళ్ళు నమ్ముతారు. అది అంతిమ శక్తి, అంటే యూనివర్సల్ సోల్ ఈజ్ ద అల్టిమేట్ అనేది హిందువులు నమ్ముతారు. హిందూ మతంలో బ్రాహ్మణ సార్వత్రిక ఆత్మ, నేను పరమాత్మ అని చెప్పానే అదే, మరియు ఆత్మ వ్యక్తిగత ఆత్మ మధ్య సంబంధం ప్రధానమైనది. భగవంతునికి ఉనికి లేదు, బ్రాహ్మణ లక్షణ రహితం అన్నది అని చెప్పవచ్చు. భగవంతుని నానికి యూనివర్సల్ సోల్ అని ఇన్ఫినిట్ అన్నది. బ్రాహ్మణ అంటే యూనివర్సల్ సోల్ అంటే ఒకటేనండి, అదొక ఇన్ఫినిట్. ఈ ఫినైట్ బై ఇన్ఫినైట్లో కలవచ్చింది ఒక రోజు అనేది ఇక్కడ మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. వీఆర్ ఆల్ ఫినైట్ అంటే మనకు ఒక జీవితకాలం ఉంది, మనం ఇది ఇంత ఒక శక్తి ఉంది, దానికి ఒక కులమానం ఉంది. ఈ చివరికి ఇది ఎక్కడ పోయి కలవాలి, ఇది మనం పోయి ఇన్ఫినైట్లో కలవాలి. అంటే సార్వత్రిక ఆత్మ అంటే ఇన్ఫినైట్ యూనివర్సల్లో కలవాలనేది ఇక్కడ అర్థం. బ్రాహ్మణ అంటే లక్షణ రహితమైంది, దెర్ ఇస్ నో క్యారెక్టర్ అన్నట్టు దీనికి, దానికి భగవంతునికి ఉనికి లేదనేది కూడా బ్రాహ్మణ అనే పదాన్ని అర్థమవుతుంది. అయితే చాలా ఇతరులు దేవుని ఉనికిని గుర్తిస్తాయి. బ్రాహ్మణ మరోవైపు ఆత్మతో అతని సంబంధాల సమస్యను. అయితే ఇంకొంతమంది బ్రాహ్మణ అనేది ఒక ఆత్మ ఉందని, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. రెండు రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి. ఉనికి ఉంది అనే వాళ్ళు భగవంతుడు ఉనికి ఉందని కొంతమంది చెప్తే భగవంతుడు ఉనికి లేదు అని ఇక్కడ రెండు రకాలైనటువంటి జనాలు ఉన్నారు. ఆత్మ నాశనం చేయలేనిది పరిగణించబడుతుంది మరియు అంతులేని వలసలు లేదా మానవ జంతువు లేదా సూపర్ హ్యూమన్ అవతారాల శ్రేణి ద్వారా వెళ్తుంది. అంటే సోల్ అనేది నీకు రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఆత్మ, ఇప్పుడు మా సార్ మొన్న ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు ఒక తద్దినానికి పోయి నా కళలోకి వచ్చాడు, అంటే నాకు ఇట్లా వచ్చాడు మా అని చెప్తా ఉండేది. అంటే ఒక ఆత్మ అనేది అది దానికి నాశనం లేదు, నాశనం లేని దాన్ని ఆత్మ. ఇప్పుడు ఎవరు చనిపోయినప్పుడు మీరు అంతా చూసి ఉంటారు, యదా యదా హై అనే మనకు ఒక భగవద్గీత శ్లోకం వస్తూ ఉంటుంది. శవాన్ని ఇప్పుడు మనిషి ఒక హిందూ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే వెనుకాల భగవద్గీత శ్లోకం వస్తుంది, యదా యదా హి ధర్మం అనే ఒక పూర్తిగా రాదనుకోండి, దాంట్లో అది చెప్తా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ నాశనం చేయలేనిదిగా పరిగణించబడుతుంది మరియు అంతులేని వలసలు. అంటే అది ఇంకొక చోటికి, ఇంకొక వ్యక్తిలోకి, ఇంకొక దాంట్లోకి మానవ లేదా జంతువు సూపర్ హ్యూమన్ అవతారాల శ్రేణి ద్వారా వెళ్తుందని మీకు అర్థం చేసుకోవాలి. అంటే ఇది వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇప్పుడు పవర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం పాడుతున్నటువంటి ఎలక్ట్రిసిటీని కనుక మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్టు, అంటే అది పవర్ అనేది అక్కడి నుంచి మన సెల్ ఫోన్లోకి వచ్చింది కదా, 0.1 0.2. ఇది కూడా ఆత్మ కూడా ఒక నుంచి ఇంకొక దానికి వస్తుంది అనేది ఇక్కడ మనకు వీళ్ళు చెప్తున్నటువంటి ఆత్మ నాశనం లేదు. అంటే సోల్, ఇండివిజువల్ సోల్ ఈస్ నాట్ డిస్ట్రాయబుల్, ఇట్ హ్యాస్ టు రీచ్ ది యూనివర్సల్ సోల్ అనేది అర్థం చేస్తున్నారు శ్రీనివాస్ మరియు షా చెప్పారు. వీళ్ళిద్దరు కూడా చాలా ప్రముఖమైనటువంటి సామాజిక శాస్త్రవేత్తలు. ధర్మానికి బహువచనం ఉంది, క్రమబద్ధమైన విషయ చలనానికి ఆధారాన్ని అందించే విశ్వోద్భవ నైతిక, సామాజిక మరియు చట్టపరమైన సూత్రాలను కలిగి ఉంటుంది. అంటే ధర్మం అంటే ఏంటంటే ది ఆరిజిన్ ఆఫ్ కాస్మాలజీ, మనం ఎట్లా పుట్టాము, మన నైతికత ఎట్లా ఉండాలి, మన సామాజిక జీవితం ఎట్లా ఉండాలి, చట్టపరమైన సూత్రాలు ఎట్లుండాలి. సామాజిక సందర్భాల్లో ఇది మంచి జీవితం యొక్క నిర్వచనం, అత్యవసరాల ధర్మాన్ని సూచిస్తుంది. మరింత నిర్దిష్టంగా ధర్మం అనేది సాంఘిక స్థితి, అంటే వర్ణము, జీవిత దశ, ఆశ్రమము మరియు పుట్టుకతో వచ్చే స్వభావం, గుణము పరంగా నటుల లేదా నైతిక ఏజెంట్ ప్రతి వర్గానికి సాంప్రదాయకంగా నిర్దేశించిన సామాజిక సంభోగ నియమాలను సూచిస్తుంది. అంటే నువ్వు ఏ రకంగా సంభోగం చేయాలి, ఏ రకంగా సామాజిక జీవితం గడపాలి, ఏ రకంగా. ఇప్పుడు హిందూ మతంలో ప్రధానంగా ఎట్లా ఉంటుందంటే 4 దశలుగా చేస్తారు. ఒకటి చదవడం, దాన్ని బ్రహ్మచర్యం అంటారు. నువ్వు చదువుకో 18, 20, 22 సంవత్సరాల వరకు చదవాలి. ఆ తర్వాత గృహస్థ, అంటే నువ్వు ఒక కుటుంబ జీవితంలోకి నువ్వు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వనప్రస్థ, అంటే నువ్వు కొద్ది కొద్దిగా ఈ యొక్క కుటుంబ బంధాన్ని, అంటే ఒకేసారి తెంపాం అనుకోండి, అది ఏమన్నా అవుతుంది కాబట్టి అది కొద్ది కొద్దిగా తెంపి నువ్వు ఏం చేస్తావు అంటే ఒక వనాస్త్రం, ఒక వనంలోకి పోయి బతుకుతావు. ఆ తర్వాత ఏమైంది అంటే చివరికి నువ్వు చర్మాంకంలో చనిపోతావు. అంటే నువ్వు జీవితాన్ని సన్యాసం తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉండాలనేది ఇక్కడ అర్థం. ఆ రకంగా మనిషి జీవితాన్ని 4 విభాగాలుగా వాళ్ళు విభజించారు. మొట్టమొదటిదేమో
బ్రహ్మచర్యం అంటే నువ్వు చదువు మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంతే తప్ప నువ్వు వేరే వాళ్ళతో పెళ్లి కానీ లేకపోతే లైంగిక సంబంధాలు కానీ విద్యార్థులు చదువుకుంటాను. ఇప్పుడు ఈ సినిమాలలో మనం చూపిస్తూ ఉంటాం, చిత్రమైన సినిమాలు, స్కూల్లో కాలేజీలోనే వాళ్ళు చదువుకునే టైంలోనే వాళ్ళు లైంగిక సంభోగ నియామకాలు చేస్తారు. ఇప్పుడు మీకు ఇది కూడా విజయ్ ఇంకా సినిమా వచ్చింది, బాగా హిట్ అయింది ఆ సినిమా కూడా అంతే కదా. అంటే వాడు కాలేజీలో ఉన్నప్పుడే అమ్మాయితో సంభోగం చేసి కడుపు వస్తుంది అమ్మాయికి. చిత్రం సినిమా కానీ ఇంకొక సినిమాలు కానీ. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇదేంటంటే బ్రాహ్మణీయ అంటే విలువలు మారుతున్నాయని చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మొత్తం మారుతుంది అనుకోండి, ఇప్పుడు వెస్టర్నైజేషన్, సెక్యులరైజేషన్, రేషనలైజేషన్ అవుతుంది. ఏమవుతుంది అంటే మనకు రోజు రోజుకి ఈ యొక్క కాలేజీలలో స్కూల్స్లలో మీకు ఎన్ని క్రైమ్ స్టోరీస్ చూసినా కానీ టీచరు స్టూడెంట్స్ తోటి టీచరు ఇట్లా సంబంధాలు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఇది మంచి జీవితం యొక్క నిర్వచనాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ధర్మాన్ని సూచిస్తుంది. మరీ నిర్దిష్టంగా ధర్మం అనేది సాంఘిక స్థితి, జీవిత దశ మరియు పుట్టుకతో వచ్చే స్వభావం పరంగా నటులు లేదా నైతిక ఏజెంట్ ప్రతి వర్గానికి సాంప్రదాయక నిర్దేశించిన సామాజిక సంభోగ నియమాన్ని సూచిస్తుంది. ప్రతి వర్గానికి కూడా సాంప్రదాయక సామాజిక నియమం అంటే ఏ వర్గానికి ఆ వర్గానికి కొన్ని సంభోగ నియమాలు ఉన్నాయి. ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణ ఉమ్మని చేసుకోవచ్చా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నాకు ఆ మధ్యలో డౌట్ వచ్చింది. ఇప్పుడు గోదావరి జిల్లాలలో రాజులు ఉంటారు, వాళ్ళు క్షత్రియులుగా చెప్పుకుంటారు. ఒక మాదిన మారణం అబ్బాయి వాళ్ళ అమ్మాయితో సంభోగం చేయవచ్చా అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి వర్గానికి సాంప్రదాయకంగా నిర్దేశించిన సామాజిక సంభోగ నియమాన్ని సూచిస్తారు. అంటే ప్రతి కులం ఈ యొక్క ధర్మంలో ఏంటంటే అరే ఆ ధర్మం కాదు రా వాళ్ళ బాబునోళ్ళ అమ్మాయి రా. ఇప్పుడు రాజశేఖర్ గారి ఒక సినిమా ఉంది, రాజశేఖర్, అది ఏంటంటే బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించిన తర్వాత అమ్మాయి ఏదో ప్రాబ్లం మొత్తానికి ఏదో అయ్యి ఇతను పిచ్చోడుగా మారుతాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఒక కులాలకు సంబంధించినటువంటి సంభోగాన్ని నియమించినటువంటి సంభోగ నియమాలను అనేది ఆ సినిమా చూపిస్తుంది. రజనీకాంత్ కూడా ఒక సినిమాలో ఒక బ్రాహ్మణ తెలిసి దళపతి అనుకుంటారు. దళపతిలో రజనీకాంత్ ఒక బ్రాహ్మణ అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ ఆమె విధవరాలు ఉంటుంది అనుకుంటున్నా, నాకు గుర్తుంది. ఈ యొక్క పోయి చేసుకుంటానంటే చేసుకోకపోవడం మీద ఉంటుంది అన్నట్టు. నాకు ఇష్టం అనగానే వాళ్ళు నాన్న ఇవ్వడు. అయితే ఇతను మమ్మూటి ముందుకెళ్ళి వాళ్ళ నాన్న మీద అన్ని మొత్తాన్ని వాళ్ళ పెళ్లి చేస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన ఏంటంటే సాంప్రదాయకంగా నిర్దేశించినటువంటి సామాజిక సంభోగ నియమాలు, పెళ్లి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మం అనే కాన్సెప్ట్లో ఉంటాయని మనం చెప్పవచ్చు. పురుషార్థం హిందూ మతంలో ఫలవంతమైన జీవితాన్ని సాధించడానికి నిరంతర తపం ఉంటారు. అంటే మంచి జీవితము ఒక ఇప్పుడు జీవన సాఫల్యం అవార్డులను ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితాన్ని మంచిగా గడిపారనేది వాళ్ళకు ఉంది. అటువంటి జీవితాన్ని సాధించడానికి కొన్ని లక్ష్యాల సాధన. హిందూ యొక్క సమగ్ర జీవితం 4 లక్ష్యాలను సాధన కలిగి ఉంటుంది. ధర్మం, అర్థ అంటే భౌతిక సాధనాలు, కామ, అర్థ కామ మోక్షం కోరికలు ఎట్లా చేసుకుని 4 లక్షల సాధనను పురుషార్థము అంటారు. పురుషార్థం అంటే హిందూ మతంలో ఫలవంతమైనటువంటి జీవితాన్ని గడపడమే పురుషార్థం అనేది అర్థం. బాధ్యత, రిల్స్, హిందువులకు 4 ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. అవి ఋషులకు, పూర్వీకులకు, దేవుడికి మరియు మానవులకు బాధ్యులు. ఒకటేమో ఋషులకి, రెండోది మన తాతల పితృ వాళ్ళకి, మూడోది దేవుడికి మరియు మానవులకి అంటే పక్కన వాళ్ళకి. జీవితంలో వివిధ దశల్లో విధుల నిర్వహణ ద్వారా ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే ఈ 4 ఫోల్డ్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మంలో ఈ 4 విషయాలు వాళ్ళు చేయాలనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. హిందువుల జీవితం 4 దశలు ఉంటాయి: బ్రహ్మచర్య, గృహస్థ, అనప్రస్థ మరియు సన్యాసం. జీవితం యొక్క మొదటి దశలో ఒక యువ హిందువు చదువుకు అంకితం చేయాలి. అతను బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతాడు మరియు జ్ఞాన సాధనలో తాను పాల్పంచుకుంటాడు. జీవితం యొక్క రెండవ దశ వివాహంతో గృహస్థులది. ఇంటితో కొన్ని సంబంధాలను కొనసాగించి సంచార జీవితాన్ని గృహస్థుడు అంగీకరించిన మూడవ దశ అది మొదలవుతుందని చెప్పవచ్చు. జీవితం యొక్క చివరి దశలో ఇంటితో అన్ని సంబంధాలను తెచ్చుకుని అడుగు వెళ్ళి ఈ ఋషి జీవితాన్ని అంగీకరిస్తాడు. అంటే హిందువుగా బతకాలి అంటే ఇప్పుడు ఇది ఈ రకంగా 4 దశలుగా ఉంటాయనేది గృహస్థ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసం అనే ఈ యొక్క 4 దశలలో హిందూ జీవితం ఉంది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వర్ణాశ్రమ హిందూ జీవిత లక్ష్యాలు హిందూ సామాజిక సంస్థ సందర్భంలో సాధించబడతాయి. 4 వర్ణాల పరంగా హిందూ సమాజంలో 4 రెట్లు విభజన ఉంది: బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు మరియు శూద్రుడు.
ఒక హిందూ ఒక వర్ణంలో జన్మించాడు, మరియు ఈ జీవిత అంతిమ లక్ష్యం ఆయన మోక్షం. ఈ జన్మలోనే తన వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తాడు. అంటే తన యొక్క మోక్షం సాధించాలి అంటే ఈ జన్మలోనే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలని చెప్తుంది. ఋగ్వేదం ప్రకారం విశ్వాలను ఉత్పత్తి చేసిన దైవిక త్యాగానికి గురైన ఆదిమానవుడి అవయవాల నుండి 4 వర్ణ ఆదేశాలు ఉద్భవించాయి. ఋగ్వేదం ప్రకారం విశ్వాన్ని ఉత్పత్తి చేసిన దైవిక త్యాగాన్ని, అంటే ఈ యొక్క విశ్వాన్ని త్యాగాన్ని చేసినటువంటి దైవిక త్యాగం నోటి నుంచి బ్రాహ్మణుడు ఇవన్నీ వచ్చాయని నాకు చెప్తా ఉంది. అతని నోటి నుండి బ్రాహ్మణుడు ఉద్భవించాడు మరియు జ్ఞాన సాధనలో నిమగ్నం ఉంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క దైవిక త్యాగానికి గురైన ఆదిమానవుడి అవయవాల నుండి, అంటే దైవిక త్యాగం అంటే ఒక నేచర్కి అతనికి అయిన దాని నుంచి నోటి నుండి బ్రాహ్మణుడు వచ్చాడని, అంటే నేచర్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం క్షత్రియుడు అతని బాహుల నుండి యోధుడు మరియు పాలకులుగా ఉద్భవించాడు. వ్యాపారం మరియు వాణిజ్య కోసం అతని తొడ నుండి ఉద్భవించాడు వైశ్యుడు. మరియు చివరిగా శూద్రులు అతని పాదాల నుండి ఇతర 3 వర్ణాల నుంచి సేవ కోసం ఉద్భవించారు. ఇది వేద శ్లోకంలో చెప్తుందనేది నాకు శ్రీనివాస్ షా అని చెప్తున్నారు. అంతరాణవాన్ని గుర్తించి ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే మాల, మాదిగ, రెల్లి, కులాల గురించి అయితే అసలు ఈ ఋగ్వేదంలో ఏ వేదాలలో గురించి ఒక మాట లేదు. అంటే మనకి భారతదేశం మన చరిత్ర కొంచెం చెప్తే ఈ చరిత్రాత్మకంగా మనం వేరే కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం హిందూ సామాజిక సంస్థలు కులము, వివాహం, కుటుంబం, వారసత్వం, హిందూ సామాజిక. ఇక్కడ కుల వ్యవస్థ గురించి మనం చెప్పుకున్నాం. అదే వివాహం అనేది ఎట్లా ఒక అగ్ని, ఫైర్ అనేది ఎట్లా ఒక 7 ముళ్ళు అనేది ఎట్లా వేస్తారు, 7 అడుగులు 7 ముళ్ళు వేసి అగ్ని సాక్షిగా ఎట్లా చేసుకుంటారు. కుటుంబం అనేది కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. అంటే హిందూ మతంలో కుటుంబం అనేది యూనిఫైడ్ ఫ్యామిలీ ఉన్న ఈ అర్బనైజేషన్, ఈ యొక్క గ్లోబలైజేషన్, ఆ తర్వాత ఇవన్నిటి వల్ల కుటుంబం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీగా మారి అది వేరే రకంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా వారసత్వం అంటే ఇన్హెరిటెన్స్ అనేది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబం తర్వాత వారసత్వం కొడుకులోకి వస్తుంది. అయితే ఇది బెంగాల్లోనూ అస్సాంలో మాత్రం వేరుగా ఉంది. మామూలుగా ఏం జరుగుతుందంటే సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ కుటుంబ పెద్దలు చనిపోతే ఆ యొక్క ఆస్తులు అవన్నీ కూడా వారసత్వంగా మనకి వీళ్ళకి వస్తాయి. కానీ మనకు అస్సాంలో, బెంగాల్లో కనుక చూస్తే అది వేరే వాళ్ళకి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వారసత్వం అనేది ఈ యొక్క ఇన్హెరిటెన్స్ ఇలా అనేది బెంగాల్లో, అస్సాంలో ఒక రకంగా ఉంది. మరియు వేరే దగ్గర వేరే భారతదేశంలో, వేరే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఇప్పుడు కుటుంబంలో వచ్చినటువంటి ఇన్హెరిటెన్స్ అంటే ఒక తండ్రి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆస్తి అనేది మనకు అబ్బాయికే వస్తూ ఉంటుంది. ఒకవేళ ఒక హిందువు చనిపోతే మోక్షం రావాలంటే అబ్బాయి ద్వారానే, ఎందుకంటే ఈ యొక్క చనిపోయినప్పుడు అతను చేయవలసినటువంటి కర్మకాండలు అబ్బాయి చేస్తారు కాబట్టి అట్లా వస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇక్కడ వారసత్వం అనేది భారతదేశంలో ఒక అస్సాము మరియు బెంగాల్లోనేమో తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. అంటే కూతురుకు కూడా తన హక్కు తన యొక్క ఆస్తిని ఇవ్వచ్చు. కానీ అది వేరే భారతదేశంలో వేరే ప్రాంతాలలో అబ్బాయికి మాత్రమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ రకంగా హిందూ సామాజిక సంస్థలు అన్నటువంటి వాటి కులము వీటి గురించి కూడా చూస్తే మనకు మొత్తం హిందూ జీవన విధానం అర్థమవుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చారిత్రాత్మకంగా భక్తి, ఆ తర్వాత ఇస్లాంతో ఎన్కౌంటరు, పశ్చిమ దేశాలతో ముఖాముఖి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇస్లాం రావడంతో మనకు ఈ ఆరాధన అనే దాని మీద కొంచెం అది వాళ్ళు ఆర్య సమాజు లేకపోతే రామకృష్ణ మిషన్ వాళ్ళు వర్క్ చేశారని మనకు తెలుసుకున్నాం. పశ్చిమ దేశాలతో రామకృష్ణ మిషన్ అంటే ఈ యొక్క సేవ మరియు కులాన్ని నిర్మూలించడం హిందూ మతంలో అనేది ఈ యొక్క రామకృష్ణ మిషన్ చాలా ప్రముఖంగా పెట్టుకుందని చెప్పుకోవచ్చు. సమకాలీన టైంలో ఇప్పుడు ఏ రకంగా రాజకీయాలలో మనం ఈ మతాన్ని వాడుతున్నారు అనేది కూడా మనం ఈ యొక్క ఇప్పుడు అంతర్జాతీయంగా ఏ రకంగా ఇప్పుడు విదేశాలలో ఏ రకంగా ఉంది అనేది కూడా మనం ఈ యొక్క పాఠం తెలుసుకున్నాం. మరొక పాఠం మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్కారం.